నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్లో 19.4% ఉన్న 14 ఏళ్లలోపు పిల్లలు ఉపాధి లేక వలసపోతున్న యువత కొత్త తరం లేక ఏపీలో వృద్ధులు పెరిగే అవకాశం అధిక డిమాండ్తో ఏపీలో తప్పని కరెంటు కోతలు అనధికారికంగా గ్రామాల్లో పట్టణాల్లో సరఫరా నిలిపివేత పవన విద్యుత్ పైనే డిస్కంల ఆశలు ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో 14,613 ఖాళీలు బీపీఆర్డీ నివేదికలో స్పష్టీకరణ 3 ఏళ్లుగా భర్తీ చేసేందుకు వెలువడని నోటిఫికేషన్లు పోలీసు శాఖ ఆధునికీకరణలో తెలంగాణకు బీపీఆర్డీ కితాబు సీసీ కెమెరాలు వాహనాల సంఖ్యలో అగ్రస్థానం ఫ్రెండ్లీ పోలీసింగ్ పైన ప్రశంసలు తెలంగాణలో నేటి నుంచి గ్రూప్ 1 దరఖాస్తులు ఈ నెల 31 వరకు స్వీకరణ పోలీసు శాఖలో పోస్టులకు ఈ నెల 20 వరకు నమోదు ప్రక్రియ ఎండలు పెరుగుతున్న వేళ రాష్ట్రాలకు కేంద్రం లేఖ ఆరోగ్య వసతులు మెరుగుపరుచుకోవాలని సూచన ప్రజల్లో అవగాహన పెంచాలని స్పష్టీకరణ ఆంధ్రప్రదేశ్పై వృద్ధాప్య ఛాయలు పరుచుకుంటున్నాయి మెరుగైన ఉపాధి లేక యువత ఇతర ప్రాంతాలకు వెళ్లి స్థిరపడుతున్న పరిస్థితుల్లో ఏపీలో వయసు మళ్లిన వారే ఎక్కువగా మిగిలిపోతున్నారు కేంద్ర జనాభా లెక్కల విభాగం నివేదిక ప్రకారం దేశంలోనే అతి తక్కువగా ఏపీలో 14 ఏళ్లలోపు పిల్లలు 19.4% ఉన్నారు వలసలు పెరగడమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు యువత వలసపోకుండా ఉపాధి అవకాశాలు కల్పించకుంటే రాబోయే 2-3 దశాబ్దాల్లో ఏపీ వృద్ధుల రాష్ట్రంగా మిగిలే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు 14 ఏళ్లు అంతకంటే తక్కువ వయసు పిల్లల శాతం దేశం మొత్తం మీద ఏపీలోనే తక్కువని కేంద్ర జనాభా లెక్కల విభాగం రిజిస్ట్రార్ జనరల్ 2019కి సంబంధించి ఇటీవల విడుదల చేసిన నివేదిక తెలిపింది ఆంధ్రప్రదేశ్ జనాభాలో 0 నుంచి 14 ఏళ్ల పిల్లలు 19.4% ఉన్నారు జాతీయ సగటు 25.4% ఉంది ఇవి 2017-19 మధ్య కాలానికి సంబంధించి సర్వే లెక్కలు ఆ తర్వాత 3 ఏళ్ల కాలంలో ఉపాధి వెతుక్కుంటూ ఏపీ నుంచి ఇతర రాష్ట్రాల యువత వలసలు మరింత పెరిగి ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు సారవంతమైన పంట భూములు అపారమైన ఖనిజ సంపద సుదీర్ఘ సముద్ర తీరం వంటి ప్రకృతి సిద్ధమైన అనుకూలతలు అనేకం ఉన్నప్పటికీ ఏపీకి ఈ పరిస్థితి ఎదురవుతుండడం ఆలోచించాల్సిన అంశమని నిపుణులు చెబుతున్నారు గట్టిగా ఓ 1000 మందికి ఉపాధి కల్పించే పెద్ద పరిశ్రమలేవి ఆంధ్రప్రదేశ్ కు రాలేదు విశాఖలో కొన్ని ఫార్మా పరిశ్రమలు చిత్తూరులో శ్రీ సిటీ వంటి చోట్ల కొన్ని పరిశ్రమలు తప్ప పేరెన్నిక గన్నవి లేవు ఏ రాష్ట్రం తీసుకున్నా వివిధ రంగాలకు సంబంధించినవి 10 నుంచి 15 విశిష్ట విద్యా సంస్థలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్ లో ఆ స్థాయి విద్యా సంస్థ ఒక్కటి లేదు విభజన చట్టం ప్రకారం కేంద్రం కొన్ని విద్యా సంస్థల్ని ఏర్పాటు చేసినా పూర్తి స్థాయిలో నిధులు వనరులు సమకూర్చకపోవడం వల్ల అవి ఇప్పటికీ ఆ స్థాయికి ఎదగలేదు విశిష్ట విద్యా సంస్థల్లో చదువుకునే వారికి ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమలు ఏపీలో రావడం లేదు చిన్నా చితకా తప్ప పేరున్న ఐటీ పరిశ్రమలేవీ లేవు గత ప్రభుత్వ హయాంలో మొదలైన ఐటీ కంపెనీలు మూతపడ్డాయి ఇక్కడ ఉపాధి అవకాశాలు లేక చదువుకున్న యువత హైదరాబాద్ బెంగళూరు చెన్నై పూణేలకు వెళ్లిపోతున్నారు అంతంత మాత్రం చదువుకున్న అల్పాదాయ పేద వర్గాలకు ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమలు రాకపోవడంతో వారు హైదరాబాద్ బాటే పడుతున్నారు కరోనా వంటి విపత్తులు ఉన్న ఉపాధి అవకాశాలు దెబ్బతీస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ కు హైదరాబాద్ బెంగళూరు చెన్నై లాంటి మహానగరం లేకపోవడం వలసలకు మరో కారణం రాజధాని అమరావతి నిర్మాణాన్ని కొనసాగించి ఉంటే ఈ 3 ఏళ్లలో నగరానికి ఒక రూపం వచ్చేది అనేక సమస్యలకు అమరావతి పరిష్కారంగా నిలిచే అవకాశం ఉండేది నిర్మాణ దశలోని అమరావతి 15,000 నుంచి 20,000 మందికి ఉపాధి కల్పించింది నిర్మాణం కొనసాగితే పదుల సంఖ్యలో విద్యా సంస్థలు అంతర్జాతీయ స్థాయి స్కూళ్లు ఆస్పత్రులు ఐటీ ఫిస్టిక్ సంస్థలు హోటళ్లు వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగేవి మంచి స్కూళ్లు ఆస్పత్రులు ఉపాధి కల్పించే పరిశ్రమలు ఐటీ లేకపోవడంతో మెరుగైన ఉపాధి జీవనం కోసం యువత ఇతర రాష్ట్రాలకు దేశాలకు తరలిపోతున్నారు పెళ్లిళ్లు చేసుకుని అక్కడే స్థిరపడుతున్నారు కొత్త తరం ఇక్కడ ఉండకుండా ప్రస్తుత తరం క్రమంగా వృద్ధులుగా మారితే రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో మిగిలేది ఎక్కువగా వయసు మళ్లిన వారే 2030 నుంచే ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుందని 2050 నాటికి గరిష్ట స్థాయికి చేరుతుందని సామాజికవేత్తలు అంచనా వేస్తున్నారు
ఆంధ్రప్రదేశ్లో గతేడాదితో పోలిస్తే ఈసారి ఆస్తి పన్ను ఎక్కువ వసూలైనట్లు ఏపీ పురపాలక శాఖ కమిషనర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఆస్తి పన్ను చెల్లింపుల విషయంలో నిరంతరం సమీక్షలు జరిపామని, పన్నుల వసూలులో సచివాలయ వ్యవస్థ కీలక పాత్ర పోషించిందని వెల్లడించారు. ఆస్తి పన్ను ముందస్తు చెల్లింపుల్లో ప్రభుత్వం ఇచ్చిన 5% రాయితీపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించామన్నారు. గత ఏడాది 320.13 కోట్లు వసూలు చేయగా ఈ సంవత్సరం 496.51 కోట్లు వసూలయ్యాయని చెప్పారు. ప్రజలు పన్ను చెల్లింపులు సకాలంలో చేసి స్థానిక సంస్థల అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో భారీగా పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ భర్తీ చేసేందుకు 3 ఏళ్లుగా ఒక్క ప్రకటన విడుదల చేయలేదు. ప్రభుత్వం పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తుందని యువత ఆశగా ఎదురుచూస్తున్నారు. ఏపీ పోలీసు శాఖలో 14,613 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర హోంశాఖ పరిధిలోని పోలీసు పరిశోధన అభివృద్ధి సంస్థ బీపీఆర్డీ పేర్కొంది. 2021 జనవరి 1 నాటికి ఏపీలోని అన్ని పోలీసు విభాగాల్లో కలిపి మొత్తం పోస్టులు 75,365 ఉండగా 60,752 మంది సిబ్బంది ఉన్నారని వెల్లడించింది. 12,182 కానిస్టేబుల్, 505 ఎస్ఐ పోస్టులు ఖాళీలు ఉన్నాయని వివరించింది. ఏపీ పోలీసు శాఖలో మంజూరైన పోస్టులకు అనుగుణంగా ప్రతి లక్ష జనాభాకు 143.09 మంది పోలీసులు ఉండాలని, కానీ 115.35 మందే ఉన్నారని బీపీఆర్డీ తెలిపింది. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో నిఘా కెమెరాల సంఖ్య చాలా తక్కువగా ఉందన్నారు. దేశంలోని అత్యధికంగా తెలంగాణలో 2,82,558 నిఘా కెమెరాలు ఉన్నట్లు పేర్కొంది. ఏపీలోని 1,021 పోలీస్ స్టేషన్లకు గాను 600 స్టేషన్లలోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని బీపీఆర్డీ నివేదిక పేర్కొంది. పోలీసు శాఖ ఆధునికీకరణలో తెలంగాణ ప్రశంసనీయమైన స్థానంలో ఉందని కేంద్ర హోంశాఖ పరిధిలోని బోర్డ్ ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బీపీఆర్డీ తెలిపింది. పోలీసు శాఖ ఆధ్వర్యంలో అత్యధికంగా సీసీ కెమెరాలు నిర్వహిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ దేశంలోని అగ్రస్థానంలో ఉంది. సిబ్బంది సంఖ్యతో పోల్చుకున్నప్పుడు పెద్ద రాష్ట్రాల్లో అత్యధికంగా వాహనాలు ఉన్న రాష్ట్రంగానూ తెలంగాణ నిలిచింది. స్నేహపూర్వక పోలీసింగ్లోనూ ప్రత్యేక గుర్తింపు పొందింది. దేశంలో పోలీసు సిబ్బంది సంఖ్య, ఖాళీలు, మౌలిక వసతులు, అనుసరిస్తున్న విధానాలకు సంబంధించి బీపీఆర్డీ 2 నివేదికలను విడుదల చేసింది. 2021 జనవరి 1 నాటికి దేశంలోని పోలీసు బలగాల స్థితిగతులను ఆ నివేదికల్లో వివరించింది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 12 పోలీస్ కమిషనరేట్లు ఉండగా 9 కమిషనరేట్లతో తెలంగాణ 2వ స్థానంలో ఉంది. తెలంగాణలో మంజూరైన పోలీసు సిబ్బంది సంఖ్య 82,613 కాగా ప్రస్తుతం 59,073 మంది పనిచేస్తున్నారని బీపీఆర్డీ వెల్లడించింది. తెలంగాణలో పోలీసు ఇతర విభాగాల యూనిఫామ్ పోస్టుల భర్తీకి నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నెల 20 వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగనుంది. పోలీసు శాఖలో 541 ఎస్ఐ, 14,881 కానిస్టేబుళ్ల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సులో 12 ఎస్ఐ, 390 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అగ్నిమాపక శాఖలో 26 స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు, 610 ఫైర్మెన్ కొలువులకు నేటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. జైళ్ల శాఖలో 8 డిప్యూటీ జైలర్లు, 146 వార్డర్లు, రవాణా శాఖలో 63 ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుళ్లు, ఎక్సైజ్ శాఖలో 614 ప్రొహిబిషన్ ఎక్సైజ్ కానిస్టేబుళ్ల పోస్టులు కూడా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఆన్లైన్లో ఈ ఉదయం 8 గంటల నుంచి ఈ నెల 20వ తేదీ రాత్రి 10 గంటల వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. www.tslprb.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ పోలీసు నియామక మండలి అధికారులు సూచించారు. తెలంగాణలో గ్రూప్ 1 దరఖాస్తుల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. 503 గ్రూప్ 1 పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. నేటి నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగనుంది. టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో లింక్ అందుబాటులో ఉంటుంది. గ్రూప్ 1కు అప్లై చేసే అభ్యర్థులు రాష్ట్రపతి నూతన ఉత్తర్వులకు అనుగుణంగా ముందు ఓటీఆర్ సవరించుకోవాలి. టీఎస్పీఎస్సీ వెబ్సైట్కు వెళ్లి ఓటీఆర్ ఐడి, పుట్టిన తేదీ నమోదు చేస్తే మొబైల్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ నమోదు చేస్తే దరఖాస్తు చేసేందుకు అవకాశం వస్తుంది. ఓటీఆర్ డేటాబేస్ ప్రకారం పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, కమ్యూనిటీ తదితర వివరాలన్నీ కనిపిస్తాయి. ఈ వివరాలు సరైనవని నిర్ధారిస్తే కన్ఫర్మ్ పై క్లిక్ చేయాలి. ఏమైనా పొరపాట్లు ఉంటే నో ఆప్షన్ పై క్లిక్ చేయాలి. వివరాలు సరిచూసుకున్న తర్వాత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులందరూ తప్పనిసరిగా దరఖాస్తు ప్రాసెస్ రుసుం ₹200, పరీక్ష ఫీజు ₹120 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, మాజీ సైనిక ఉద్యోగులకు ఫీజు మినహాయింపు ఇచ్చారు. ఇందుకోసం తాము నిరుద్యోగులమంటూ డిక్లరేషన్ సమర్పించాలి. ఫీజు చెల్లించిన అనంతరం దరఖాస్తు పీడీఎఫ్ కాపీని భద్రపరచుకోవాలి. ప్రిలిమినరీ పరీక్షకు ప్రతి అభ్యర్థి 12 జిల్లా పరీక్ష కేంద్రాలను ప్రాధాన్య క్రమంలో ఎంపిక చేసుకోవాలని టీఎస్పీఎస్సీ సూచించింది.
భారత్ తన సొంత ఎదుగుదల కోసం ఇతరుల్ని నష్టపరచబోదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. మొత్తం మానవాళి సంక్షేమం భారత్ అభివృద్ధితో ముడిపడి ఉందని తేల్చి చెప్పారు. కెనడాలోని మార్కం ప్రాంతంలో సనాతన్ మందిర్ కల్చరల్ సెంటర్ సర్దార్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. భారత్ కెనడాల సాంస్కృతిక విలువలు ఇరు దేశాల సంబంధాలకు చిహ్నంగా మారాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల సందర్భంగా చేసుకున్న సంకల్పం కేవలం భారత్కే పరిమితం కాదన్నారు. అది భారత్ సరిహద్దులను దాటి ప్రపంచాన్ని అనుసంధానిస్తోందని చెప్పారు. आजादी के अमृत महोत्सव में हम वैसा ही नया भारत बनाने का संकल्प ले रहे हैं। हम सरदार साहब के उस सपने को पूरा करने का संकल्प दोहरा रहे हैं और उसमें स्टैच्यू ऑफ यूनिटी देश के लिए बड़ी प्रेरणा है। स्टैच्यू ऑफ यूनिटी की प्रकृति के रूप में कनाडा के सनातन मंदिर कल्चर सेंटर में सरदार साहब की प्रतिमा स्थापित रहेगी। हमारा परिश्रम केवल अपने लिए नहीं है, बल्कि भारत की प्रगति से पूरी मानवता का कल्याण जुड़ा है। ఐరోపాతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా ప్రధాని మోదీ 3 రోజుల పర్యటనకు ఐరోపాకు బయలుదేరారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో తెల్లవారుజామున ప్రధాని బయలుదేరి వెళ్లారు. భారత్ జర్మనీ బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రధాని వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని పీఎంఓ ట్వీట్ చేసింది. ఇవాళ జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్తో సమావేశం కానున్న ప్రధాని ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఆయనతో కలిసి ప్రభుత్వ స్థాయి సంప్రదింపుల కమిటీ భేటీలో మోదీ పాల్గొనున్నారు. మంగళవారం డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫెడరిక్సన్తో సమావేశం కానున్న మోదీ ఆ దేశంతో ఉన్న ప్రత్యేకమైన హరిత వ్యూహాత్మక భాగస్వామ్యం పురోగతిపై చర్చించనున్నారు. బుధవారం ప్యారిస్ వెళ్లనున్న మోదీ ఇటీవల ఎన్నికల్లో తిరిగి విజయం సాధించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్తో సమావేశమవుతారు. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలకు విరామం ప్రకటించిన విద్యుత్ లోటు భర్తీ కావడం లేదు. ఫలితంగా గ్రామాల్లోనూ కొన్ని చోట్ల మున్సిపాలిటీల్లోనూ అనధికారిక కోతలు విధిస్తున్నారు. లోడు సర్దుబాటు కాకపోవడంతో పరిశ్రమలకు ఇస్తున్న విద్యుత్ విరామాన్ని ఈ నెల 15 వరకు పొడిగించారు. ఈ నెల 2వ వారం నుంచి గాలులు పెరిగి మరింతగా పవన విద్యుత్ ఉత్పత్తి వస్తుందని ఏపీ జెన్కో ఆశలు పెట్టుకుంది. అప్పటి వరకు అనధికారిక కోతలు అమలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడంతో గృహ విద్యుత్ వినియోగం కూడా అనూహ్యంగా పెరుగుతోంది. శనివారం ఒక్కరోజే 218.924 మిలియన్ యూనిట్లు డిమాండ్స్ నమోదైంది. ఏపీ థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి 75.55 మిలియన్ యూనిట్లు, జల విద్యుత్ 5.56, కేంద్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి 35.58, ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ నుంచి 16.50, పవన విద్యుత్ 26.52, సౌర విద్యుత్ 23.32 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి వస్తోంది. సర్దుబాటుకు 34.86 ఎంయూఏల విద్యుత్ను ఎక్స్చేంజీల నుంచి ఆంధ్రప్రదేశ్ సంస్థలు కొంటున్నాయి. ఇదే సమయంలో థర్మల్ విద్యుత్కు గండం పొంచి ఉంది. ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు బాగా తరిగిపోయాయి. విజయవాడ VTPSలో 32,494 టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. అవి 1.14 రోజులకే సరిపోతాయి. RTPPలో 25,778 టన్నుల నిల్వలు 1.23 రోజులకే సరిపోతాయి. కృష్ణపట్నంలో 1.31 లక్షల టన్నుల నిల్వలున్నాయి. అవి 6.93 రోజులకు సరిపోతాయని ఆంధ్రప్రదేశ్ జెన్కో అంచనా వేస్తోంది. ఏపీలోని జెన్కో థర్మల్ ప్లాంట్కు రోజుకు సుమారు 68,500 టన్నుల బొగ్గు అవసరం ఉండగా సింగరేణి, మహానది కోల్ ఫీల్డ్ల నుంచి శనివారం 42,769 టన్నులే వచ్చింది. ఈ నేపథ్యంలో పవన విద్యుత్ కోసం డిస్కంలు ఎదురు చూస్తున్నాయి. ఈ నెల 2వ వారం నుంచి గాలులు మొదలవుతాయని, పవన విద్యుత్ సుమారు 1,500 మెగావాట్ల వరకు అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. దీనికి తోడు అప్పటికి క్రమేణా వినియోగం కూడా తగ్గుతుందని భావిస్తున్నారు. దీంతో 2వ వారం నుంచి సరఫరా కొంత మెరుగుపడే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. గృహ, వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తున్నట్లు డిస్కంలు చెబుతున్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. గ్రామాల్లో ఇప్పటికీ కరెంటు కోతలు అమలవుతూనే ఉన్నాయి. కొన్ని మున్సిపాలిటీల్లో రోజులో కనీసం అరగంట అనధికారిక విద్యుత్ కోతలను అమలు చేస్తున్నాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తిరుపతి జిల్లా వెంకటగిరిలో రోజుకు కనీసం అరగంట, పుత్తూరులో 2 గంటలు అనధికారిక కోతలు విధిస్తున్నారు. పార్వతీపురం, మన్యం జిల్లాలో రోజుకు 2-3 గంటలు, పాలకొండ మున్సిపాలిటీలో రోజుకు గంటసేపు అనధికారిక కోతలు అమలవుతున్నాయి. మరోవైపు పరిశ్రమలకు విద్యుత్ విరామాన్ని ఈ నెల 15 వరకు డిస్కంలు పొడిగించాయి. విద్యుత్ పంపిణీ పరిస్థితి ఇంకా క్లిష్టంగా మారేలా ఉండడంతో విద్యుత్ విరామాన్ని కొనసాగించాలని
చేయాలని నిర్ణయించాయి. దీంతో ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందుల్లో సతమతమవుతున్న పరిశ్రమలు మరిన్ని ఇబ్బందుల్లో కూరుకుపోతాయని నిర్వాహకులు చెబుతున్నారు. పెర్రో అలై, టెక్స్టైల్, సిమెంట్, స్టీల్ పరిశ్రమల ఉత్పత్తి దెబ్బతిందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్దేశిత వ్యవధిలో ఆర్డర్లు అందించడం సాధ్యం కావటం లేదన్నారు. రాష్ట్ర విభజన తర్వాత బాపట్లలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఏపీ హెచ్ఆర్డీఐ గుట్టుచప్పుడు కాకుండా విశాఖ తరలించేందుకు ప్రభుత్వం అంతా సిద్ధం చేస్తోంది. విశాఖలోని చెంగల్రావుపేటలో విశాఖ నగరపాలక సంస్థకు చెందిన పాత భవనాన్ని నెలకు 3 లక్షలు చెల్లించేలా ఏపీ హెచ్ఆర్డీఐ అద్దెకు తీసుకుంది. ఆ భవనాన్ని ఆధునీకరించే పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం బాపట్ల హెచ్ఆర్డీఐ 6 ఉద్యోగులతో నామమాత్రంగా కొనసాగుతోంది. దానిలో సిబ్బందిని ఇప్పటికే గుంటూరు, విజయవాడలకు తరలించారు. అధికారులకు శిక్షణ కార్యక్రమాలను గుంటూరులోని జిల్లా శిక్షణ కేంద్రంలో, విజయవాడలోని మార్క్ఫెడ్ భవనంలో నిర్వహిస్తున్నారు. విశాఖలోని భవనం సిద్ధమయ్యాక మెజారిటీ సిబ్బందిని అక్కడకు తరలించనున్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, ప్రభుత్వ కార్యాలయాలను ఎక్కడికి తరలించేందుకు వీల్లేదని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకుండా దొడ్డిదారిన విశాఖకు తరలించనున్నట్లు తెలుస్తోంది. బాపట్లలో నామమాత్రంగా ప్రాంతీయ కేంద్రాన్ని కొనసాగించాలని నిర్ణయించినట్టు సమాచారం. రేషన్ బియ్యంలో తెలంగాణ ప్రభుత్వం పెద్ద కుంభకోణం చేస్తోందని భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. నారాయణపేట జిల్లాలో 18వ రోజు లింగంపల్లి గేట్, ధన్వాడ మీదుగా మణిపూర్ తండా వరకు ఆయన పాదయాత్ర చేశారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న వారిని తెరాస నేతలు వేధిస్తున్నారని విమర్శించారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే తెరాస అరాచకాలకు సమాధానం చెబుతామని తెలిపారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలేవీ కేసీఆర్ నెరవేర్చలేదని బండి సంజయ్ ధ్వజమెత్తారు. తప్పకుండా అడుగున్న మీ అరాచకాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కబ్జాలు చేయడానికి భూములుంటాయి, రాష్ట్ర ముఖ్యమంత్రి అమ్ముకోవడానికి భూములుంటాయి. దళితులకు 3 ఎకరాలు ఇస్తాను ఎంతమందికి ఇచ్చిండో అర్థం చేసుకోండి. దళిత బంధు ఇస్తాను ఎంతమందికి ఈ ప్రాంతంలో దళిత బంధు ఇచ్చిండో ఒక్కసారి అర్థం చేసుకోండి. మీకు సేవ చేయడానికి మేమున్నాం, మీకు సేవ చేయడానికి మేమున్నాం. మీకు సేవ చేసే అవకాశం మాకియండి. దళిత బంధు పథకంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల దశ దిశ మారుస్తున్నారని తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్లో దళిత బంధు యూనిట్లను 882 మందికి మంత్రి పంపిణీ చేశారు. రాజకీయ లబ్ధి కోసమో, ఓట్ల కోసమో దళిత బంధు ప్రవేశపెట్టలేదన్నారు. బ్యాంకు గ్యారంటీలు లేకుండానే నేరుగా లబ్ధిదారులకు 10 లక్షలు ఆర్థిక సాయం అందజేసే పథకం దేశంలో మరెక్కడా లేదన్నారు. లబ్ధిదారులు ఈ మొత్తాన్ని తమకు నచ్చిన వ్యాపార రంగంలో పెట్టుబడిగా పెట్టాలని సూచించారు. కేసీఆర్ చెబితే చేస్తారని, అందుకే దేశం మొత్తం తెలంగాణలో పథకాలను ప్రశంసిస్తోందని మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్పారు. ఇది ఎక్కడికి పోతున్నా తెలుసా? దళిత బంధు స్కీము అగ్గి మండుతున్నది ఇప్పుడు దేశం మొత్తంగా. కేసీఆర్ ఎట్లా చేస్తాడు బిడ్డ మీరెందుకు చేయరు అని అడుగుతున్నారు ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో కూడా. యాక్చువల్లీ రాష్ట్రంలో ఒక్కొక్కరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. ఏమాయ దళిత బంధు అన్నాడు, నువ్వు గాడ కొంతమందికి గీడ కొంతమందికి ఇస్తే అయిపోయినా ఏమాయ ఇట్లా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఉన్నప్పుడు మొత్తం గీకుడు గోపుడే. బీజేపీ కాంగ్రెస్ నాయకులారా, ఇగో దళిత బంధు ఇక్కడ ఉన్నది నిజాం సాగర్ గ్రౌండ్ లో. ఉక్రెయిన్లోని మెరియపోల్లో రష్యా సేనల దాడులు మళ్లీ కొనసాగుతున్నాయి. ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో అజోవ్స్తల్ స్టీల్ ప్లాంట్ నుంచి ప్రజల్ని తరలించే ప్రక్రియ చేపట్టారు. ముందుగా 18 మంది మహిళల్ని, 6 పిల్లల్ని తరలించారు. అయితే స్టీల్ ప్లాంట్ నుంచి కొంతమందిని తరలించగానే రష్యా బాంబుల దాడి ప్రారంభించిందని ఉక్రెయిన్ సైనిక అధికారి చెప్పారు. అక్కడ చాలా మంది చిన్నారులు బంకర్లలో ఉన్నారని వెల్లడించారు. 500 మంది గాయపడిన సైనికులు, అనేక మృతదేహాలు, 100ల కొద్దీ పౌరులు స్టీల్ ప్లాంట్లో ఉన్నారని చెప్పారు. స్లోబోడా, డొనెట్స్క్, టౌరోడ్ ప్రాంతాలు ఆక్రమించడానికి మాస్కో సేనలు ప్రయత్నిస్తున్నాయని ఉక్రెయిన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ తెలిపారు. అయితే గ్రామాల వారీగా పోరాడుతున్న తమ బలగాలు వారిని వెనక్కి తరిమాయని వెల్లడించారు. ఖేర్సన్, జపోరిజియా ప్రాంతంలో ఇంటర్నెట్, ఫోన్ కమ్యూనికేషన్లు పనిచేయడం లేదని అధికారులు తెలిపారు. మరోవైపు అమెరికా దిగువ సభ స్పీకర్ నాన్సీ పెలోసి కీవ్లో పర్యటించారు. జెలెన్స్కీతో సమావేశమైన ఆమె అమెరికా మరింత సాయం అందిస్తుందని భరోసా ఇచ్చారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నాయకత్వాన్ని పెలోసి అభినందించారు. దేశంలో ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ వైద్య సౌకర్యాలను మరింత మెరుగుపరుచుకోవాలని కేంద్రం కోరింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా అవసరమైన మందులు, వైద్య పరికరాలు, ఎండ తీవ్రత ఎక్కువ ఉండే ప్రాంతాల్లో తాగునీరు, శీతలీకరణ యంత్రాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎండ తీవ్రత నుంచి ప్రజలు తమని తాము రక్షించుకునే విధంగా మార్గదర్శకాలను ప్రచారం చేయాలని కోరారు.
ఎండ వల్ల కలిగే వ్యాధుల సమర్థ నిర్వహణ కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని తెలిపారు. అన్ని రాష్ట్రాలు, జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రాం ఐడీఎస్పీ కింద వేడి సంబంధిత వ్యాధులపై రోజువారీగా నివేదికలు తీసుకోవాలని సూచించారు. ఈ నివేదికలను నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఎన్సీడీసీతో పంచుకోవాలని కోరారు. భారత వాతావరణ విభాగం ఎన్సీడీసీ 3-4 రోజుల పాటు ఉండే ఎండ తీవ్రతపై ఇస్తున్న సమాచారం మేరకు రాష్ట్రాలు అప్రమత్తం కావాలని వివరించారు.